హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. నా పేరు ప్రవళిక. మేము జైపూర్లో ఉంటామండి. చాలామంది కొత్తగా చూస్తున్న వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇంటీరియర్ డెకోర్ అండ్ ఇంకా చాలా మంచి మంచి కంటెంట్ నా వీడియోస్లో పెడుతున్నాను. సో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. నాకు 2 పెట్స్ ఉన్నాయి కదా. మఫిన్కి అయితే గ్రూమింగ్కి అవసరం ఉండదు, బట్ కుక్కు బాబుకి చాలా హెయిర్ గ్రోత్ ఎక్కువైపోయింది. ఇప్పుడు సమ్మర్స్ కదా, చాలా ఇబ్బంది పడుతున్నాడు అనమాట. సో గ్రూమర్ని పిలిచాను. యాక్చువల్గా స్నానం అది చేయించాలంటే కనుక నేనే చేయించేస్తాను రెండింటికి, నేను కానీ పిల్లలు కానీ, లేకపోతే మా వారు హెల్ప్ తీసుకుని ఎప్పుడొకప్పుడు చేయించేస్తూ ఉంటాం. అయితే వీడికి జుట్టు ఎక్కువగా ఉండడం వలన, సమ్మర్ కూడా ఎక్కువ ఉండడం వలన కుక్కలకి యాక్చువల్లీ బాడీ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో దానివల్ల వాటికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సమ్మర్స్లో. ఇప్పుడు అసలు టెంపరేచర్ కూడా చాలా ఎక్కువగా ఉంది, 41 degrees ఉందన్నమాట ఈరోజు అయితే. సో అందుకని వాటికి గ్రూమింగ్కి అవసరం అనేసి వాడికి పొట్ట దగ్గర అంతా కూడా జుట్టు ఎక్కువ వచ్చేసింది. సో అదంతా కట్ చేయిందామని గ్రూమర్ని పిలిచానమాట. ఫుల్గా మొత్తం అంతా కటింగ్ చేసేసి వెళ్ళిపోయాడు. వాడు ఎలా ఉన్నాడో మీకు చూపిస్తాను. అండ్ సిరి రోజు ఆఫీస్కి వెళ్ళిపోతుంది కదా, సో దాని గురించి నేను ఒక్కదాన్నే ఉన్నానమాట. ఆయన కూడా లేరు, దుబాయ్ వెళ్ళారు. సో ట్రిప్కి వెళ్ళటం వలన నేను ఒక్కదాన్నే ఉండటం వలన ఓన్లీ ఒక్కదానికి నేను లంచ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సిరికి అయితే పొద్దున్నే లంచ్ ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాను. సో అది సాయంత్రం మళ్ళీ 4:30, 5:30 అట్లా వస్తుంది. అయితే నేను ఒక్కదాన్ని అండ్ మఫిన్కి కుక్కీకి నేను తినేటప్పుడు రోటీ చేస్తే రోటీ, లేదంటే అన్నం చేసుకుంటే అన్నం పెడుతూ ఉంటానన్నమాట. నైట్ టైం మాత్రం మఫిన్కి ఫుల్గా పెడతాను. అండ్ కుక్కీ అయితే నేను ఇంట్లో ఏదైతే చేస్తానో దానికి అదే పెట్టడం అలవాటు వాడికి. అండ్ పెరుగు అయితే ఈ సమ్మర్లో చాలా ఎక్కువ మజ్జిగలాగా, లేకపోతే మధ్యాహ్నం టైంలో అయితే పెరుగు తీసుకోవచ్చు. రాత్రుల టైంలో పెరుగు తీసుకోవడం కన్నా మధ్యాహ్నం టైంలో మంచిదన్నమాట. అండ్ మజ్జిగ కూడా ఎక్కువ తాగండి. కోడిగుడ్డెట్టు తింటావా ఇలారా? మజ్జిగనే కాదు, నిమ్మకాయ నీళ్ళు, ఇంకా గోందకతీర, చియా సీడ్స్, సబ్జా గింజలు ఇట్లాంటివన్నీ కూడా తీసుకుంటే కొంచెం చలవగా ఉంటుందన్నమాట. సో పొట్టకి చల్లగా ఉండేవి ఈ సమ్మర్లో మనం తీసుకుంటే కొంచెం హెల్తీగా ఉంటాము, కొంచెం సమ్మర్ని తట్టుకునే శక్తి ఉంటుందన్నమాట. సో దాని గురించి మనం ఎక్స్ట్రాగా బయట నుంచి తీసుకొచ్చిన డ్రింక్స్ అని కానీ, యాడెడ్ చేసిన షుగర్ ఐటమ్స్ కానీ తీసుకోవడం తగ్గిస్తే మంచిదన్నమాట. సో ఈరోజు నా లంచ్ అనమాట. సింపుల్గా రోటీ, కోడిగుడ్డట్టు, లెఫ్ట్ ఓవర్ మష్రూమ్ కూర అండ్ ఆనపకాయ కూర చేశాను అనమాట. పొద్దున్న ఆనపకాయ కూర పాలేసి చేస్తారు కదా, మెదిపిన్ కూర అనమాట, అది చేశాను. సిరికి పాపడ్ వేసి ఇచ్చి ఇంకా కోడిగుడ్డు బుర్జీ చేసి ఇచ్చాను అనమాట. అది పట్టుకెళ్ళిపోయింది. సో లెఫ్ట్ ఓవర్ కూరలతో పాటు నేను ఈరోజు లంచ్ అయితే ఫినిష్ చేశాను. సో ఎవ్రీ డే మార్నింగ్ పనంతా అయిపోయిన తర్వాత పోచా చేసి వెళ్ళిపోతుంది పనమ్మాయి. తర్వాత నేను ఇంట్లో డస్టింగ్ అంతా చేసి, ఇంట్లో మామూలుగా చాలా పనులు ఉంటాయి, ఒకటనే ఉంది. నైటే మిషన్ లోడ్ చేసేస్తానమాట. అంటే బట్టలు లోడ్ చేసేసి ఒక్కొక్కసారి ఆన్ చేసేస్తాను, టైమర్ పెట్టి, డిలే టైమర్ పెట్టి, లేదంటే మార్నింగ్ లేవడంతో ఆన్ చేయటం అలవాటు అనమాట. సో బట్టలు ఉతికినవి ఆరేసుకోవటం, నిన్నటివి ఉతికినవి ఉంటే కనుక ఫోల్డ్ చేసుకోవటం, ఇల్లంతా ఎక్కడ పెట్టేవి వాటిని అక్కడ పెట్టుకోవటం, ఇట్లాంటివన్నీ మార్నింగ్ టైంలో అయిపోతాయి. వంట అంతా కూడా మార్నింగ్ అయిపోతుంది. సో ఆఫ్టర్నూను నేను ఇంకా కొంచెం డీప్గా డస్టింగ్ లాంటివి, ఇట్లాంటి పనులన్నీ పెట్టుకుంటూ ఉంటానన్నమాట. సో ఎవ్రీ మంత్ ఒక రొటీన్ లాగా ఈ కుషన్స్, బెడ్షీట్స్ అయితే మధ్యలో ఒక 10 daysకి ఒకసారి తీస్తూ ఉంటాను. అయితే మంత్ వచ్చేసరికి సోఫా కవర్లు, కుషన్ కవర్లు, డోర్ మ్యాట్స్ ఇట్లాంటివన్నీ కూడా తీసి క్లీన్ చేసి సర్దుకుంటూ ఉంటానన్నమాట. ఇంట్లో పెట్స్ ఉన్నాయి కాబట్టి పెట్స్ వల్ల నేను వ్యాక్యూమ్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఎవ్రీ టైము ఎప్పుడైతే సోఫా కవర్లు ఇవన్నీ తీస్తాం కదా, అప్పుడు రెగ్యులర్గా అది ఒక రొటీన్ లాగా చేస్తూ ఉంటానన్నమాట. సో వ్యాక్యూమ్ చేయకపోతే కనుక పెట్స్ హెయిర్ అది ఉండిపోతాయి కదా. అంటే యాక్చువల్లీ మేము పెట్స్ని సోఫాల మీద, బెడ్ల మీద ఎక్కించేది ఉండదు. అంటే మా ఇంట్లో తిరిగినప్పుడు కూడా మన కాళ్ళ నుంచి, లేదంటే మన బట్టల నుంచి ఎప్పుడైనా 1-2 అట్లా అంటుకుని సోఫాలకి, వాటికి, బెడ్లకి అంటుకొని అవి ఉండిపోతాయి కదా. హెయిర్ అంటే మన జుట్టే రాలినప్పుడు ఇంట్లో అక్కడక్కడ పడి ఉండిపోతే కార్పెట్స్ మీద, వాటి మీద అంటుకుని ఉండిపోతాయి అన్నమాట. సో అలా అంటుకుని ఉండిపోకుండా వీటన్నిటికీ కూడా వ్యాక్యూమ్ చేస్తే కనుక వచ్చేస్తూ ఉంటాయి. సో అందుకని ఇది ఒక రొటీన్ లాగా నేను రెగ్యులర్గా కూడా వ్యాక్యూమ్ క్లీనింగ్ అది చేస్తాను. అయినా నా పెట్స్ని కూడా నేను ఇంట్లో అన్నిటి మీద
మీద ఎక్కించి మాకు ఇష్టం కదా అని మనకి ఇష్టం అయితే కనుక ఓకే, మీరు లవ్ చేయండి, వాటికి మంచి ఫుడ్ పెట్టండి, వాటిని మంచి కేర్ ఇవ్వండి. అంతేగాని మన ఇంటికి వచ్చిన వాళ్ళ మీద కూడా వాటి ఇష్టాన్ని వాళ్ళ మీద చూపించకూడదు, వాటి మీద ఉన్న ఇష్టాన్ని వాళ్ళకి చూపించకూడదు. అంటే వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొంతమంది ఇష్టపడరు కదా. సో మన ఇష్టాన్ని వాళ్ళ మీద వదలకూడదు అనమాట. సో అది నా ఒపీనియన్ అనమాట. చాలామంది పెట్స్ పెట్టుకుందామని అనుకుంటారు, పిల్లలు అడిగారు కదా లేకపోతే అని. బట్ అది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీకు ఇష్టం ఉండాలి ఫస్ట్, మీకు అన్నిటికీ కంపాటబుల్గా ఉండాలి అది పెంచుకోవడం అని అన్నది. సో అదంతా ఆలోచించుకుని పెట్స్ పెంచుకోవడం మంచిదన్నమాట. నైట్ లోడ్ చేసిన బట్టలు కూడా ఆరిపోయినాయి వాటిని తీసేయటం, మళ్ళీ తర్వాత హ్యాండ్ టు హ్యాండ్ సోఫా కవర్లు ఇవన్నీ తీసాను కదా, కుషన్ కవర్స్ అవన్నీ కూడా మళ్ళీ ఇంకొక లోడ్ వేసేసి వెంటనే ఉతికి ఆరేసేసాను అనమాట. సో ఎందుకంటే ఇవి వేరేలా ఉంటాయి ఈ టెక్స్చరు, ఆ బట్టలు మామూలుగా రొటీన్లో వేసుకున్న బట్టలు టెక్స్చర్ వేరేలా ఉంటాయి కదా. సో అన్నిటినీ ఒక లోడ్ కాకుండా దేనికి అదే వేసుకోవడం బెటర్ అనేసి వెంటనే లోడ్ వేసేసాను అనమాట. సిరి వచ్చేసింది కదా, సిరి రూమ్లో ఏసీ సరిగ్గా పనిచేయట్లేదు, కొంచెం కూలింగ్ తక్కువ ఉందనేసి. అయినా ఎవ్రీ టైం కూడా సమ్మర్స్ టైంలో నేను ఏసీలన్నిటికి కూడా సర్వీసింగ్ చేయించడం అలవాటు. అయితే ఈసారి అది వచ్చిన తర్వాత చేయించుదాంలే అనేసి వదిలేశాను. సో దాని ఏసీ కూలింగ్ ఎందుకో తక్కువ ఉందనేసి కంప్లైంట్ ఇస్తే అబ్బాయి వచ్చి సర్వీసింగ్ చేశాడు. ఇవన్నీ కూడా మ్యాట్స్ అన్నీ కూడా దానికి ఎయిర్కి వచ్చే చోట ఈ విండ్స్ ఉంటాయి కదా, ఈ విండ్ షీల్డ్స్. సో వీటికి దుమ్ము పట్టేస్తూ ఉంటుందన్నమాట. వీటిని ప్రెషర్గా వాటర్ రిలీజ్ చేస్తూ మనం వాష్ చేస్తే చాలా ఈజీగా క్లీన్ అయిపోతూ ఉంటాయి. సో వీటిని మనం రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటే కనుక మనకి లోపలికి వచ్చే ఎయిర్ మంచిగా ఉంటుంది, క్లీన్గా ఉంటుందన్నమాట. ఆ మ్యాట్స్ రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉండాలి. యాక్చువల్లీ వాళ్ళే సర్వీస్కి వచ్చిన వాళ్ళు వాళ్ళే చేసేస్తారు. బట్ మీ అందరికీ చూపించడం గురించి నేను చేసి చూపిస్తున్నాను అనమాట. కూలింగ్ కూడా తక్కువ వస్తుందని చెప్పాను కదా. సో అదంతా కూడా ప్రెషర్ చెక్ చేసి చూస్తున్నాడు అనమాట అతను. సో మేడపైనకి వచ్చాను కదా, మేడపై నుంచి ఆ పక్కన బిల్డింగ్లోకి చూస్తుంటే విల్లా లోపల ఆకులు అవి తీసుకుంటాను కదా, లీఫ్ మోల్డ్ చేస్తాను నేను. లీఫ్ మోల్డ్ అంటే బ్లాక్ గోల్డ్ అంటారనమాట గార్డెనింగ్ భాషలో. ఎందుకంటే అది అంత మంచిది మనకి. వర్మి కంపోస్ట్ ఎంత బాగా మొక్కలకి బాగా పనికొస్తుందో అలాగే లీఫ్ మోల్డ్ ఇంకా బాగా పనికొస్తుంది అనమాట. సో మట్టిని చాలా లూజ్ చేస్తుంది. సో ఎండాకులు అది కనపడినప్పుడు ఎప్పుడైనా సరే నేను వాటన్నిటిని బ్యాగుల్లోకి ఎత్తించేసి ఒక మూల పెట్టేసి మధ్య మధ్యలో నీళ్లు చల్లుతూ ఉంటే కనుక అది లీఫ్ మోల్డ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో అందుకని మీకు నేను ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నానో చూపిస్తున్నాను, ఈ పక్కన బిల్డింగ్లో అనమాట. సో వీడియోని ఇక్కడ వరకు చూశారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి నా ఛానల్ గురించి. అండ్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.